ఢీ జోడీలో ఫైనల్స్ సంబరాలు మొదలయ్యాయి. ఈ ఉత్కంఠ పోరులో గెలిచి సత్తా చాటే జోడీలు ఏవి? ఈ రేస్ టు ఫినాలేలో జెండా ఎగురవేసి ఫినాలేకి వెళ్లే ఆ 4 జోడీలు ఏవి? నువ్వా నేనా అని తలపడే ఈ పోటీలో పై చెయ్యి ఎవరిది అవుతుంది? ఈ యాక్ట్ కి బెస్ట్ ఈస్ చందన్ అండ్ తులసి. రెండు మిజైల్ లాగా చేశారు. తేజస్ మాస్టర్ ఎక్స్ట్రాడినరీ. బాగా ప్లాన్ చేశారు మైక్. తెలుగు రాష్ట్రాలు మొత్తానికి ఒక ఆదర్శ దంపతులు ఎవరైనా ఉన్నారంటే అది ఆది అశ్విని అంటున్నారు. ఒకటే సైజ్ ఇద్దరు మొహం పగిలిపోద్ది. అశ్విని గారు, మీ టీం నుంచి ఎవరిని పంపిస్తున్నారు? మేము హట్ అయ్యాం, ఎవరు రావట్లేదు. ఓకే ఓపెన్ ద డోర్స్, ప్లీజ్ గో. పదండి, ఇంత అవమానం జరిగిన తర్వాత వెళ్ళిపోదాం. పదండి మనం. నువ్వు ఆ వాచ్మెన్ తెలియదు, నాకు సంబంధం లేదు. ఫుల్ లాస్ట్ వరకు ఎనర్జీ అట్లనే ఉంది. గ్రాండియర్ అదిరిపోయింది అసలు. This performance is OG performance. ప్రతిదీ నెక్స్ట్ లెవెల్. ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన, మరణము గంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచన. For the first time I actually have nothing to say. వచ్చరా నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా, ఆడామగా కలిసి వచ్చరా, నిన్ను ఇంగి వేయ కాలు వచ్చరా. రే రే రే, This is OG performance. ఇక్కడ ఉన్నటువంటి ఈ 6 జోడీల నుంచి 2 జోడీలు ఢీ జోడీ నుంచి ఎలిమినేట్ అవబోతున్నారు. రాహుల్ పార్ట్నర్ ప్రియాంశికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల తను హాస్పిటల్ కి వెళ్ళటం జరిగింది.
వెరీ వెరీ సారీ, యు ఆర్ ఎలిమినేటెడ్. కుడికాలు లోపల పెట్టు, ఎడమకాలు పెట్టు, కుడికాలు పెట్టు, ఎడం కుడి ఎడం కుడి ఎడం కుడి. ఎందుకన్నా తాగొచ్చుడు అవసరమా నీకు? దీన్ని ఫస్ట్ నాకు పెళ్లి చేయాలని చెప్పి పెళ్లి చూపులు పట్టుకుపోయారా, నీకు ఉద్యోగం ఉన్నదని చెప్పి నీకు ఇచ్చి పెళ్లి చేసారు. మాట్లాడుతున్నా రూమ్ లోకి అనుకుంటా. రూమ్ నాది, బయట వండుకో, నువ్వు బయట వండుకో. చూసినావే, పిల్లకు పెళ్ళయి 4 రోజులు కూడా కాలే, అప్పుడే పొద్దుగాల ఆకలి ఉడిపిస్తుంది. అది చూడు ఎట్లా ఉంది, వంగి పని చేసి సస్తా. మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మాకు కరెంట్ 2 రోజులకు ఒకసారి వస్తుంది, వాటర్ 3 రోజులకు ఒకసారి వస్తుంది. మాకు జీతం ఎప్పుడు వస్తుందో మాకే తెలియదు, కానీ మాకు బీపీ కోపం మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటది. మా నాన్నగారు పాపం రోగాలు ఎక్కువ ఉన్నాయి, దగ్గుతుంటాడు. ఆ దగ్గర కాప నా తెలుసు. నాన్న మందేస్తావా? మొసలుడే గాని మహానుభావుడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళావా ఇంతకి? వెళ్ళారా? డాక్టర్ ఏమన్నారు? లివర్ ఫై బాగా తినమన్నాడు. దేనికి? ఈ లివర్ పాడైపోయినా ఆ లివర్ తో కవర్ చేయొచ్చు అంట. పక్కింటి సీన్ గాడు వాళ్ళ నాన్నని యాత్రలకు పంపించాడంటారా దేవుని చూడడానికి. యాత్రలు అంటే కష్టం గానీ కాబట్టి దేవుడి దగ్గర పంపిస్తాను నిన్ను. బాబు అల్లుడు గారు ఉదయం బ్రష్ చేయడానికి బయటకు వస్తాం, అవును, మళ్ళీ రూమ్ లోకి వెళ్ళిపోతారు, అవును, రాత్రి డిన్నర్ చేస్తారు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు. ఏంటి బాబు ఇది అంతా? మీకు ఏం చెప్పాను? మీ కూతురు కాల్కి అందకుండా చూసుకుంటానని చెప్పాను, మరి పెట్టనివ్వట్లేదు కదా కింద. మావయ్య గారు కొద్దిగా అలవాకు డబ్బుల్లో కొద్దిగా ఉంటే డబ్బులు ఇవ్వచ్చు కదా. అల్వాకి మలుపులకి. ఏంటి బాబా అన్న? మలుపులకి కొంచెం జాగ్రత్త అల్లుడు గారితో, మురిసిపోతుంది. పాపకి సిగ్గు మొగలేస్తుంది. హలో సార్, ఈ చుట్టుపక్కల ఏమైనా కిరాణా షాప్ ఉందా సార్? ఉంది. ఎందుకు? మా ఆవిడ సరుకులు తెమ్మంది సార్. లోపట లంగా ఒకటి ఉంది, అది తీసుకొచ్చేసుకో. పిల్లం మనం ఏం చెప్తే అది వినాలి. నువ్వు బజార్కి వెళ్ళి సామాన్ తేవడం ఏంట్రా? మగాడు బజార్కి వెళ్ళి సామాన్ తెస్తే తప్పేంటి సార్? ఒరే బజారోడా టీ పెట్టుకోవడానికి కొంచెం పంచదార కావాలి సార్. చెప్పండి. పంచదార 80 రూపాయలండి. మేము ముగ్గురం బ్యాచిలర్స్ అండి. బ్యాచిలర్స్ అంటే మీకు తెలుసు కదా సార్, రూమ్ లో ఫుడ్ ఉండదు. ఏదన్నా ఫంక్షన్ కనబడితే అక్కడికి వెళ్ళి తింటాం. ఆన్ ద హోల్ లఫంగాస్. నాకు ఆకలేస్తుంది. ఇలాంటి పంచులేస్తే ఎలా సర్వే అవుతున్నారా మీరు? బాబు మటన్ కావాలి. మటన్. అరే నల్లిపొక్క పడుతుంది, మటన్. ఈ నల్లిపొక్క అమ్మమ్మకి ఇస్తే పోటీ అడగపూరి మీరు అడిస్తాడు. ఓ ఈ ఆడోళ్ళు ఇంతేనమ్మా, ఫోన్ ఉంటే చాలు చేతిలో ఏదో ఒకటి అలా బుక్ చేసేస్తుంటారమ్మా. డెలివరీ వచ్చింది, దా నా కోసం డ్రెస్ బుక్ చేసావు కదూ? కాదు, మరి ఏం బుక్ చేసావు? పామ్ బుక్ చేసా. పాము బుక్ చేయడం ఏంటే? 6 నెలల్లో నాగుల చవితి వస్తుంది కదా, పాలు పోయాలి కదా అని పాముని బుక్ చేసా. ఏం పామును బుక్ చేసావు? మన పక్కింటి రష్మి కట్ల పాము బుక్ చేసిందని ఆవిడ మీద ఒక పుట్ట ఎక్స్ట్రా ఉండాలని చెప్పి రక్త పింజరా బుక్ చేసా. మొత్తం మూత ఓపెన్ చేసిందో అంటే కాలాడాలి కదా అని మూత ఓపెన్ చేసి పెట్టా. ఎక్కడ ఉందో అది. రక్తమ్మా అద్దమ్మా, ఏ కారణంలో ఉందో ఎత్తుకు. మళ్ళీ డెలివరీ ఏంటయ్యా? ఆర్డర్ పెట్టానని. బర్రె బుక్ చేసావా? పాముకి పాలు పోయాలి కదా, ప్యాకెట్ పాలు పడతాయో పడవో అని చెప్పి బర్రెనే బుక్ చేసా. నీ ఆర్గానిక్ హృదయానికి దండమే బాబు. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. అన్ని ఇచ్చేవాడిని దేవుడు అనరు, నానా అంటారు.
అరే హాలిడేస్ అయిపోతున్నాయిరా, మనకు హాలిడేస్ కావాలి, మన ఫాదర్ ని కూల్ చేయాలి. నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఫాదర్స్ డే చేద్దాం. ఏమిచ్చావని నిందించకురా నాన్నను. ఈ భూమి మీద ఏ సిరిమించునురా తానిచ్చిన ఈ జన్మను. కోట్లాది మందికి మీరు ఒక ఇన్స్పిరేషన్. తను ఎక్కుతూ ఆపిన తుది మెట్టే నీ తొలి అడుగుర కన్నా. నువ్వెంతెత్తెదిగినా నీ వెనక ఘనమైన పునాదే నాన్న. గెలిచినప్పుడు చాలా మంది ఉంటారు మన చుట్టూ, కానీ ఓడినప్పుడు నాన్న ఒకడే ఉంటాడు. ఎందుకో చందమామ కాస్త ఫీల్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకు, ఏమైంది? నువ్వు అందరికంటే ఎక్కువ వేసినావు, నాకంటే ఎక్కువ వేసినావు. నువ్వు విన్ అయితే నేను కూడా విన్ అయినట్టే. కాదు, విన్నర్ ఎప్పుడన్నా ఒక్కలే ఉంటారు కాబట్టి నువ్వైనా విన్ అవ్వచ్చు, లేకపోతే ఆమెనా విన్ అవ్వచ్చు. మేమిద్దరం విన్నర్స్. ఉన్న ఫాదర్స్ అందరికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో ముందు నువ్వు. మీరు ఏదో పెద్ద నేషనల్ ఫాదర్స్ లేకపోతే చర్చ్ ఫాదర్స్ రెస్పెక్ట్ చేయడానికి. మీ పేరేంటి? పవనమ్మా. ఏదో పెద్ద నెంబర్ 1 ఉంటారు, కాళ్ళ మీద కాలేసుకున్నాడే కాళ్ళే. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఈరోజు కిరణ్ వాళ్ళ అమ్మ చనిపోయి 2వ రోజు, కానీ కిరణ్కి షూటింగ్ ఉంది. వెళ్ళకపోతే వాడికి వచ్చిన మొదట మంచి అవకాశం, మళ్ళీ అక్కడ చెడ్డ పేరు వస్తుంది. కాల్ చేసిన తర్వాత వెళ్ళిపోమని చెప్పాను. నేను చేసిన తప్పో రైటో తెలియదు, ఎందుకంటే నా పెద్ద కొడుకున్నాడనే ధైర్యం. ఫాదర్ అండ్ బ్రదర్ సపోర్ట్ లేకపోతే నేను అప్పుడు షూటింగ్ కంటిన్యూ చేసేవాడిని కాదు. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. నాన్న తన దగ్గర డబ్బులు లేకపోయినా పర్స నిండా డబ్బులు ఉన్నట్టు చూపిస్తాడు. నిజం చెప్పాలంటే నటిస్తాడు నాన్న. నాన్న చెప్పులు అరిగిపోయి బొక్కలు పడి అరికాలు భూదేవుని ముద్దాడుతున్నా కానీ పిల్లల కోసం కొత్త బూట్లు మాత్రం తప్పకుండా కొంటాడు. నాన్న నీకోసం గడియారం ముళ్ళులా నిత్యం నడుస్తూనే ఉంటాడు. ఒక్క మాట చెప్తాను, గుర్తు పెట్టుకోరా. జీవితం మరో అవకాశం ఇస్తుంది కానీ మరో నాన్ననివ్వదురా. నాలో ఊపిరి రోజు జస్ట్ అంటే వాడు ఎక్కడున్నా వాడు బాగుండాలి, బస్ నాతోనే ఉండాలి. ఫాదర్స్ డే స్పెషల్ డియర్ డాడీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో. పాపం అంత వేడి వేడి పాలు నోట్లోకి కుక్కేసావు. మా చేతికి పాల గ్లాస్ ఇచ్చారు, మీ చేతితో ఫస్ట్ టైం పాల గ్లాస్ తీసుకెళ్లి మీ పెళ్ళైన కొత్తలో ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు అలా పాల గ్లాస్ లోపలికి ఇచ్చారా పాల గ్లాస్? ఓకే, సో మీ స్వీట్ మెమరీ ఏదైనా షేర్ చేసుకోండి. మ్యారేజ్ అయినటువంటి కొత్తల్లో ఏదైనా. అండమాన్ వెళ్ళినప్పుడు ఒక రోజు బీచ్ దగ్గర క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తాం, అలా వాటర్ కాళ్ళకి తగులుతూ. ఏంటో మీరేమో బీచ్ సైడ్ లో క్యాండిల్ లైట్లు వెలిగించుకుంటుంటే నేను ఇంట్లో కరెంట్ పోతే క్యాండిల్ వెలిగించడం తప్ప ఇంకేమీ జరగట్లేదు. మా కేరళ సంప్రదాయంలో పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి పాలు అరటిపండు కలిపి పెడతారన్నమాట. పాలు తాగి రూమ్ లోకి వెళ్తే మంచి పవర్ వస్తుంది. బనానా తాగి అరటిపండు తింటే ఇంకా బలం వస్తుంది, మిల్క్ షేక్.
డాక్టర్ గారు గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది నిమిషానికి? చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది, మీరు అందరూ కూడా నోట్ చేసుకోండి. గుండె నిమిషానికి దానికి ఇష్టం వచ్చినన్ని సార్లు కొట్టుకుంటుంది. కళ్ళు నిమిషానికి ఎంతసేపు కొట్టుకుంటాయి? నాలాంటి అందమైన అమ్మాయి ఎవరెదురుగా అయినా వెళ్తున్నారనుకో, అప్పుడు కళ్ళు పడపడపడపడపడా కొట్టేసుకుంటూ ఉంటుంది అనమాట. మిమ్మల్ని చూస్తే 2 కళ్ళు కొట్టుకో, ఒక్క కన్నే కొడుతు. నీకు కొట్టుకోకూడదమ్మా. పేషెంట్లు ఎక్కడమ్మా? పూడ్చిపోయినాయి. ఏంటి? కాళ్ళు పూడ్చిపోయినాయి కింద. కాళ్ళు పూడ్చిపోయినాయా? కాళ్ళు చచ్చుబడిపోయాయి అని చెప్పాలి. కాళ్ళు చచ్చిపోయినాయి. బాగానే నడిచి వస్తున్నాడు, చచ్చిపడిపోయాయని చెప్పి ఇప్పుడు పడిపోతాయి. నువ్వు సూపర్ రా. ఏంటయ్యా లివర్ అపెండిక్స్ అన్ని చెక్ చేస్తున్నావు నువ్వు? గుండె ఎక్కడ ఉందో సరిగ్గా తెలియట్లేదు డాక్టర్. కానీ ఇతనిలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే పడిపోయిన మైక్ మాత్రం పడట్లేదు. నడు ఇప్పుడు, నడు నడు. మహా అద్భుతం. కాళ్ళు చచ్చిపోయానని ఆయిల్ మసాజ్ ఏమైనా చేశారనుకున్నా మేడం. నేను బ్యాంకాక్ లో సెంటర్ పెట్టాను అనుకుంటున్నావా ఆయిల్ మసాజ్ చేయడానికి? భర్తని కంట్రోల్లో పెట్టాలి అంటే భార్య చేసే పనులేంటి? గారాబంగా మాట్లాడడం అంటే ఎలా మాట్లాడతారు గారాబంగా? ఒకసారి చూపించండి. ఒక్కసారి మాట్లాడితేనే మనకి ఇలా ఉంది. పాపం రోజు ఏకనాథ్ పరిస్థితి ఏంటో. ప్లీజ్. లాస్ట్ 30 seconds. నీ బతికి అయిపోయింది, చెక్కేస్తారులే ఈ రోజంతా. 3, 2, 1. సుమా అడ్డ ఈ ఆదివారం సాయంత్రం 6:30కి మీ ఈటీవీలో. నాన్న నన్నెప్పుడూ వెంటాడే ఎమోషన్. ప్రేక్షకులందరికి కూడా హ్యాపీ ఫాదర్స్ డే. బాగున్నారు అంకుల్? బాగున్న బట్టికే షో పిలిచారు నన్ను. నీలా ఉంటే పిల్లరు కదా. అసలు మీ కూతురు అయితే అంకుల్ ఎన్నెన్ని ఆ బూతులు నేను మళ్ళీ రిపీట్ చేయడానికి కూడా నాకు రావట్లేదు అంకుల్. లేదు నాన్న, నీ గురించి అందరికి తెలుసు. నోరు తెరిస్తే సగం ఊరే పారిపోతుంది. అంకుల్ మీరు నా పక్కనే ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటది అంకుల్. అబ్బబ్బో, నువ్వు నా పక్కనే ఉంటే ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుంది. నువ్వు నా పక్కనే వద్దు. నువ్వు ఓవర్ యాక్షన్ మాటలు మాట్లాడొద్దనా? రాఘవ్ గారు మీ అబ్బాయి చూడండి సార్, చిన్న పెద్ద లేకుండా నన్ను ఎన్ని మాట్లాడినాడో తెలుసా ఇందాక? ఏంట్రా పెద్దల దగ్గర మాట్లాడే పద్ధతి ఇదేనా? ఈ సెట్ లో నీకన్నా పెద్దవాళ్ళు ఎవరున్నా లేదన్నా? చిన్నప్పుడు నువ్వు మీ డాడీ ఏదైనా గేమ్స్ ఆడుకోవడం కానీ అలాంటిది ఏమన్నా? గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ కూతురిలో మురిసే కూచిపూ. మా నాన్న మ్యాజిక్ చేసి పావురాన్ని ఎగరేస్తాడంట. ఏదో తేడాగా ఉందేంటి? ఇంకేమైనా వేరే గుర్తులు చెప్పు. మా నాన్న కళ్ళజోడు ఇలా పెడతాడు. సంథింగ్ 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 సంథింగ్. మా డాడీ పాకెట్స్ ఎప్పుడు ప్లెంటీ ప్లెంటీ రా, మా రెండు పాకెట్స్ ఎప్పుడు ఎంటీ ఎంటీ రా. ఫ్రెండ్ లా ఉన్నావు, ఎప్పుడు సపోర్ట్ చేసావు. ఓ మై గాడ్ డాడీ, డోంట్ బి సో మై బాడీ. ఆ ఫీల్ కూడా నాకు అర్థమైపోయింది సాంగ్. రజనీకాంత్ గారిని రజనీకాంత్. జర్రగండి జర్రగండి జర్రగండి. కొంచెం రైట్ రా. బస్ బస్ స్ట్రేట్ గా. టర్న్ ది సైడ్. కొద్దిగా రైట్కి. ఇటు ఇటు రైట్. దాన్ని లెఫ్ట్ అంటారు. పాత బస్తీలో చెప్పినాడు చెప్పక లెఫ్ట్ అంటే రైట్ చెప్తాడు. రెండు లెగ్స్ దగ్గర పెట్టుకో. ఇలా మీరేడు చూపిస్తున్నాడు కదా కనబడేటట్టు. ఫాదర్స్ డే జరుపుకోవడానికి మా డాడీ ఉన్నారు. మా డాడీ ఫాదర్స్ డే చేసుకోవడానికి మా తాతయ్య ఎప్పుడు యాజ్ ఎ ఫాదర్ గా మా నాన్నతో లేరు. మా మమ్మీ అన్నిటికీ ఎవ్రీథింగ్ అయితే వీళ్ళు లేకపోతే నేను నథింగ్. ఒక
ఒక పిల్లాడు నిచ్చెనెక్కుతూ ఉంటాడు. 3-4 స్టెప్స్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఉండదు. వాడి అలా ఆలోచిస్తూ ఉంటే ఓ చెయ్యి వచ్చి ఆ నిచ్చెన ఇలా పట్టుకుంటుంది. వీడి చేతి మీద కాలు పెట్టి పైకి వెళ్ళి కింద తిరిగి చూస్తాడు. నిచ్చెన పట్టుకున్న నాన్న ఉంటాడు. ప్రతివాడి జీవితంలోనూ నిచ్చెన పట్టుకి ఎదిగే తండ్రి ఉంటాడు. కాబట్టి ఫాదర్స్ డే ప్రతిరోజు మనం జరుపుకోవాలి. ఫాదర్ని ప్రతిరోజు మనం స్మరించుకోవాలి. ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 గంటలకు మీ ఈటీవీలో. మన అందరి లైఫ్లో కామన్గా ఉంది హ్యాపీ డేస్, గోల్డెన్ డేస్. అవి మన కాలేజ్ డేస్. కలిసిన ప్లేసులు, నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు. విడుదలైన కొత్తలో ఈ పాట వినగానే ఈ రచయిత ఎవరని చెప్పేసి గబుక్కున మాకెవర్రా బాబు పోటీ వచ్చారని చెప్పి చూశాను. పుస్తకం అన్నది తెరిచేవే. ఇన్సల్టింగ్ అన్న ఎలిమెంట్ ని పెట్టి ఇద్దరు పెద్ద హీరోలతో సినిమా తీయచ్చు అనే ఆ డేరింగ్ థాట్ ఆయన ఒక్కరికే వచ్చింది ఇంతవరకు. కాదా మనసొక ప్రయోగశాల, కాదా మనసొక ప్రయోగశాల. 5 పాడి నేను ఒక్కదానే పాడావు. డిడ్ంట్ ఫీల్ ఆ శ్రమ తెలియలేదు అస్సలు. కళాశాలలో శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీలో పక్క బెంచ్ పిల్ల. పాడే ధోరణి, పాడే దృక్పథం చాలా బాగుంది. చలో చలో కిల్లర్ ఇటువైపుకి, రే ఫాల్తూస్ ఎటువైపుకి. ఆ పెర్ఫార్మెన్స్ ఏదో అక్కడికి వచ్చి ఇవ్వచ్చుగా. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీలో పక్క బెంచ్ పిల్ల. అప్పుడేంటో నచ్చనే లేదు, ఇప్పుడైతే మర్చిపోలేను. ఓ గాడ్ చేతికేమో పుస్తకం ఇచ్చావ్, టూ బ్యాడ్ వంటికేమో బద్దకం ఇచ్చావ్. ఇలాంటి పాటలు రాసినప్పుడే నేను రైటర్ లో ఇంత టాలెంట్ ఉందా అని నేను భావిస్తూ ఉంటానండి. తల తిప్పలేనట్టి అందాన్ని ఇచ్చావ్, తల ఎత్తుకోలేని రిజల్ట్స్ ఇచ్చావ్. భాష కంటే పరిభాష ఎక్కువ ఇందులో. ఎందుకంటే పుస్తక పరిభాష, మాటల్ని ఎంత అందంగా పలికావో. మెమరీ కార్డ్ సైజ్ ఏమో చోటి, మెమరీ స్టేటస్ కోటి. అబ్బబ్బా ఏం రాశాడ్రా అనుకోవచ్చు అనమాట శ్రీమణి. ఎలా 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 ఊ ఎలా ఎలా ఎలా. నేనెన్నాంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. తలిగిన డ్రెస్సు కొంత, చెదిరిన గ్రాఫ్ కొంత. ఎవరు అనుకోనంత వెరైటీ ఇస్తే చల్తా. Lovely boys ain't my target. Risk and fun, we don't care. Speed and fast and it's so. నేను చూస్తుంటే ఒక పాప్ గాయం చూస్తున్నట్టుగా అనిపించింది. ఏం చేశారు మీరు ఇద్దరు అక్కడ నించొని? సార్ అది కూడా మీరే రాశారు సార్? నాకు ఇవ్వలేదు అవకాశం. ఓ చలి తెలుసా తెలుసా, తెలుగు మాటలు 10,000, అందులో ఒకటో రెండో. యథాతథంగా పాడు, ఎలా ఉందో అలాగే పాడు. గెలుపుకి సూత్రమే టేక్ ఇట్ ఈజీ పాలసీ. నింగిలో వెరుపులా యవ్వనం ఒక. నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అంత హై పిచ్ లో ఆ శబ్దం చేయగలుగుతావు నేను ఊహించలేదు. చిలిబిలి పలుకుల చిలిపిగా పలికిన ఓ మైనా మైనా రాదది. టాక్ 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 టడాక్ అది బీట్. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం నిన్ను జడ్జ్ చేయడం మానేసి ఈ పనిలో ఉంటారు. కైలాష కూసిన కాకి కూతలు, ఊర్వశి పాడిన రంభ పాటలు. కళ్యాణి పేల్చిన లెంపకాయలు అంటే ఊరోసి పడిన రొంప పాటలు అంటారు. పరపురాని తిరిగి రాని గురు. మీరు తమ్ముడు అని మైక్ లో పిలిస్తేనే ఈ కార్యక్రమం కొనసాగుతుంది, లేకపోతే స్టక్ అయిపోద్ది. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy.